హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడం కోసం ఇంటి దగ్గరే ఎలాంటి కెమికల్స్ లేని షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ షాంపూ నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. చాలా బాగుంటుంది. చూడండి, షాంపూతో తలస్నానం చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షాంపూ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. షాంపూ తయారు చేయడం కోసం నేను ఇక్కడ 1 కప్పు సీకాయలు తీసుకున్నాను. 1 కప్పు సీకాయలకి 2 కప్పులు కుంకుడుకాయలు, అలాగే 1 కప్పు వరకు ఎండిన ఉసిరికాయ ముక్కలు తీసుకున్నాను. కుంకుడుకాయలు 2 కప్పులే తీసుకోవాలని ఏం లేదండి. ఒక 5-6 కప్పుల వరకు తీసుకోవచ్చు. ఎక్కువ కుంకుడుకాయలు తీసుకుంటే మనం రుద్దుకునేటప్పుడు కొంచెం త్వరగా నురగొస్తుంది. కానీ నేను ఇక్కడ ఒక 2 కప్పులే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిలోని ఉన్న సీడ్స్ని మనం తీసేసుకోవాలి. వీటన్నిటిని రోట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి. లేదంటే మనం మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను మిక్సీలో వేసుకొని పొడి చేసుకుంటున్నానండి. షాంపూతో మనం తలస్నానం చేసేటప్పుడు షాంపూ అప్లై చేసిన వెంటనే నురగొచ్చేస్తుంది కదండి. కానీ మనం ఈ కుంకుడుకాయ షాంపూతో స్నానం చేసినప్పుడు మన జుట్టులో ఉన్న మురికంతా పోయిన తర్వాత మాత్రమే నురగొస్తుంది. ఇప్పుడు దీన్ని పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని సీసాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఇది మనకు ఒక 6 మంత్స్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి. ఇది మన తలకి ఎలా అప్లై చేయాలంటే, మనం తలస్నానం చేయటానికి ముందు రోజు నైట్ ఒక 300 ml వరకు వాటర్ తీసుకొని దాంట్లో ఒక 10 స్పూన్లు ఈ పొడిని వేసుకొని దగ్గరికి, అంటే ఒక 100 ml వాటర్ మాత్రమే మిగిలేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇది మరిగి కొంచెం చిక్కబడుతుందండి. అప్పుడు మనం దీన్ని స్టవ్ కట్టేసుకొని వడకట్టుకొని మనం స్నానం చేయటానికి ముందు ఒక మగ్గు వాటర్లో ఈ లిక్విడ్ షాంపూని కొంచెం వేసుకొని బాగా కలిపి తలకి అప్లై చేసుకొని స్నానం చేస్తే సరిపోతుందండి. హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు పొడవుగా పెరగాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ షాంపూని వాడి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. ఎలాంటి కెమికల్స్ లేని ఈ న్యాచురల్ షాంపూ తయారీ విధానం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను తయారు చేసిన షాంపూ పౌడర్ అలాగే షాంపూని మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.